జై శ్రీరామ్. ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి, ఇందిరాగాంధీ గురించి ఒక చర్చ నడుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? బేసికల్‌గా చూస్తే ఇద్దరు గొప్పే. కానీ ఇద్దరిని కంపేర్ చేస్తూ ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? ఎందుకంటే ఇద్దరు ప్రధానమంత్రులే. ఇద్దరికీ శక్తి సామర్థ్యాలున్నాయి కాబట్టి ఆ స్టేజ్‌కొచ్చారు. ఓకే. అదయిపోయింది. కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ డిబేట్ లోపట, డిస్కషన్స్ లోపట, విమర్శించే క్రమం లోపట, అంటే ఎదుటి వ్యక్తిని విమర్శించే క్రమం లోపట ఎవరు గొప్పవారవుతున్నారు, ఎవరు తక్కువ అవుతున్నారు అనేది ఇప్పుడు చర్చ నడుస్తున్నది. చాలా సింపుల్. అంటే విషయం ఏందంటే ఆపరేషన్ సింధూర్ సమయం లోపట మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్న అప్పుడు చేస్తున్న క్రమం లోపట సడన్‌లీగా ఆపేశారు. యుద్ధం ఆపేశారు. ట్రంప్ చెప్పాడు కాబట్టి ఆపాడు. ట్రంప్ కూడా నేను 1 కాదు, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు నేను ఫోన్ చేసినా, చెప్పినా అని చెప్పడంతోటి ఇక కాంగ్రెస్ శ్రేణులు ఆగలేదు. ట్రంప్ మోకాళ్ళు మోచేతి కింద నీళ్ళు తాగిండు. ట్రంప్ ఎట్లా చెప్తే గట్ల విన్నాడు. ఈ భారతదేశాన్ని తాకట్టు పెట్టిండు అమెరికాకు. అదే ఇందిరాగాంధీ అయితే అప్పుడున్న నిక్సన్ ఎవడో అమెరికా ప్రెసిడెంట్ ఉంటే అమెరికా ప్రెసిడెంట్‌ను కాదని చెప్పి బయటకు వచ్చేసింది అని చెప్పని విపరీతంగా ప్రచారం చేసిర్రు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అట్లా ఇట్లా అని చెప్పని చాలా గొప్పగా చెప్పారు. అంటే అప్పుడు విషయం ఏంటంటే అక్కడ లోపట వైట్ హౌస్ లోపట జరిగిన సంఘటన చాలా తక్కువ మంది అప్పుడు వాళ్ళు అంతరంగా మాట్లాడుకున్నప్పుడు చాలా తక్కువ మంది అధికారులు ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, లేదా 10 మంది ఉంటారు. వారితో ఏం చెప్పింది, బయట ఏం ప్రచారం అయింది అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఈ రకంగా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు. అదొక చరిత్ర అయిపోయింది. దాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులందరూ కూడా విపరీతంగా పబ్లిసిటీ చేసేశారు. అది కూడా మనందరం చూసిందే. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీని మన టారిఫ్‌లు పెంచి 25%, 50% ఇండియా మీద టారిఫ్‌లు పెంచిన తర్వాత ఇక అయిపోయింది భారతదేశం పరిస్థితి. మొత్తం నరేంద్ర మోడీ చేసుట్లయింది. దోస్తు అనుకుండ్రి, అది చేసిరి, ఇది చేసిరి, ఏది నీ దోస్త్ ఏది, నీ లెక్కేది, కథ ఏది అని చెప్పని మళ్ళీ స్టార్ట్ అయినాయి విమర్శలు. అయినా కూడా పాపం నరేంద్ర మోడీ మౌనముని లెక్క ఉండిపోయిండు. చివరకు ఏమైంది? ఆయన వస్తాడు, దిగొస్తాడు అనుకున్న నరేంద్ర మోడీ, అంటే నరేంద్ర మోడీ అని చెప్పి ఇక్కడ ప్రత్యేకించి ఒక వ్యక్తి పేరు చెప్పడమే. నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదా లోపల ఈజ్ రిప్రజెంటేటివ్ ఫర్ ఇండియా. అంటే నరేంద్ర మోడీ తలదించుకుంటే ఇండియా తలదించుకున్నట్టే. నరేంద్ర మోడీ గర్వంగా తలెత్తినంటే మన అందరం తలెత్తినట్టే. అందుకని ఇక్కడ ఒక వ్యక్తి పేరు తీసుకుంటున్నాం అంది, ఎందుకంటే బాధ్యతగా ఉన్నాడు కాబట్టి. సో నరేంద్ర మోడీ ఎక్కడ కూడా తలదించలేదు, తల వంచలేదు. ఏం చేయాలి అది చేసిండు. చైనాతో ఎట్లా పోవాలా, జపాన్ తోటి ఎట్లా పోవాలా, ఇజ్రాయెల్ తోటి ఎట్లుండాలా, ఉక్రెయిన్ తోటి ఎట్లుండాలా, ఈవెన్ రష్యాతో కూడా ఎట్లుండాలో తన పని తను చేసుకున్నాడు. చేసుకునేసరికి ఏమైంది? ఇక ఫోన్లు చేసుడు చాలు చేసాడు. ఇది కూడా మన అందరం విన్నదే, చూసిందే. ఫోన్లు చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? ఫోన్ అట్లయిందా? ఇంతవరకు అయిందా? దీని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, మరి టారిఫ్లు ఇంకా అయిపోలేదు, చర్చలు అయిపోలేదు, ఇంకా చర్చలు సాగేది ఉంది అంటుండు. అయినా కూడా ఏమనలేదు. ఇప్పుడు ఏమైంది? నాకు మాట్లాడాలని ఉన్నది, అంటే నరేంద్ర మోడీ నా బెస్ట్ ఫ్రెండ్, మాట్లాడాలని ఉన్నది. మేము కూడా మాట్లాడతాం. నువ్వు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం కదా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. అమెరికాకు ఇండియా ఎంత దూరమో, ఇండియాకి వెళ్ళి అమెరికా కూడా అంతే దూరం ఉంటుంది. సో ఇక్కడ రాజకీయ చాణిక్యత నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా ఊహించిండు. ఇది దేశ ప్రజలందరూ కూడా గమనించారు. దేశ ప్రజలందరూ కూడా దీనికి ఇక్కడ కూడా మళ్ళీ బాంబాటు, అరబాటలు, వీరుబాటలు ఏం లేవు. అక్కడ ఎవరు అరే ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, మా నరేంద్ర మోడీ గొప్ప వాళ్ళని ఎవరు అంటలేరు. ప్రధానమంత్రి అతని బాధ్యత తను చేసిండు. తను చేయాల్సిన పని తను చేసిండు. భారతదేశాన్ని గర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టాలని కూడా నిలబెట్టిండు. అంతేగాని ఎక్కడ కూడా వంది మగాదులు అలా పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలేదు. కానీ ఇందిరాగాంధీ గురించి అట్లా కాదు. ఎప్పుడో గత చరిత్రలో జరిగింది, 71, 74లో జరిగిన సంఘటనలను ఇప్పుడు తీసుకొచ్చి ముంగడ పెట్టి నరేంద్ర మోడీని తక్కువ చేయాలనుకొని పాపం ఇప్పుడు ఇందిరాగాంధీని తక్కువ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తక్కువ అయిపోయారన్న వాదన ఒకటి వస్తున్నది. అంటే అంత మాత్రాన ఇందిరాగాంధీ తక్కువదని కాదు. ఈ ఇష్యూ లోపల ఇందిరాగాంధీని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ శ్రేణులే తక్కువ చేసినట్టు. ఎందుకంటే ఎవరైనా కూడా కష్టపడాల్సిన దేశం కోసమే. ప్రధానమంత్రి అనే పోస్టు వ్యక్తిగత హోదా కాదు, అది ఒక దేశం ఇచ్చే హోదా. కాబట్టి
ప్రధానమంత్రిని ఒక మాట అన్నామంటే నువ్వు ఓటేయకు నువ్వు ప్రతిపక్షం కావచ్చు, సంబంధం లేదు. కానీ అక్కడ ఆ హోదాకు రెస్పెక్ట్ ఇవ్వనంత కాలం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేస్తే కుదరదు. ఈవెన్ రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, లేకపోతే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఎవరైనా కూడా దాని సభా సాంప్రదాయాల్ని, హోదాని, అక్కడ ఉన్న బాధ్యతల్ని కరెక్ట్‌గా నిర్వర్తిస్తే అందరూ సంతోషిస్తారు. దేశం కూడా ప్రపంచం ముందు తలెత్తుకొని తిరుగుతది. భారతీయులంటే ప్రపంచంలో కూడా ఎక్కడైనా గుర్తింపు దొరుకుద్ది. జై శ్రీరామ్.